ఇలా ఉన్న మా పూజ గదిని ఎలా అమర్చుకున్నానో చూసేయండి. హలో అండి! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి వచ్చేస్తుంది కదా! అందరూ ఇంటిని, పూజ గదిని క్లీన్ చేసుకున్నారా? మేముండేది రెంటెడ్ హౌస్ అయినా మనం ఉంటున్నాం కాబట్టి మన సొంత ఇంటిని ఎలా చూసుకుంటున్నామో ఇప్పుడు మేముంటున్న ఇంటిని కూడా అలానే చూసుకుంటామండి. పండక్కి మన ఊరు వెళ్ళిపోతాం కదా అని ఈ ఇంటిని క్లీన్ చేసుకోకుండా ఉండగలమా? ఇల్లు మొత్తం ఒకేసారి క్లీన్ చేసుకోకుండా రోజుకి ఒకటి అంటూ నెమ్మదిగా సర్దుకుంటే చాలా ఈజీగా పని అయిపోతుంది కదా. సరే ఎక్కువ ల్యాగ్ అయిపోతున్నట్టుంది. మనం మెయిన్ కంటెంట్కి వచ్చేద్దాం. మా పూజ గదిని ఎలా అమర్చుకున్నామో చూసేద్దాం, వచ్చేయండి. పూజ గదిలో ఉన్న ఫొటోస్ అన్నింటినీ నీట్గా తుడుచుకొని బొట్లు పెట్టుకుంటున్నా. ఇలా బొట్లు పెట్టుకొని ఫొటోస్ని ఒక పక్కన పెట్టి తర్వాత పూజ గదిని పసుపుతో చక్కగా అలికి గంధంతో ముగ్గు వేసుకున్నాను. పూజ గదిలో స్వస్తిక్, పద్మ ముగ్గు, ఓంతో ఇలా చక్కగా గంధంతో ముగ్గు వేసుకున్నాను. గడపకి పసుపు రాసుకొని వరిపిండి అండ్ కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. దీపం వెలిగించే ప్లేస్లో కూడా పసుపుతో అలికి ముగ్గు వేసుకున్నా. తర్వాత మనకి శారీలో ఇచ్చే పేపర్ వేసుకున్నా. ఈ పేపర్ అయితే ఆయిల్ పడినా కింద వరకు వెళ్ళి చిట్టు కాకుండా చేస్తుంది. న్యూస్ పేపర్ లాంటివి వేయకూడదని చెప్తుంటారు కదా. ఇలా నీట్గా పేపర్ సర్దుకున్నాక బొట్టు పెట్టి ఉంచిన ఫొటోస్ని పెట్టుకున్నా. పూజ గది చాలా చిన్నది కాబట్టి 4 ఫొటోసే ఇందులో సరిపడ్డాయి. అందుకని ఇలా పైన కూడా నేను ఫొటోస్ని అమర్చుకున్నాను. కిందన ఉన్న షెల్ఫ్లో అన్నింటినీ చక్కగా 1 by 1 ఆర్గనైజ్ చేస్తున్నా. వ్రతం బుక్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా సైడ్కి పెట్టుకున్నా. నార్మల్గా వదిలేస్తే మనం ఇలా ఎప్పుడో పూజ గదిని ఆర్గనైజ్ చేస్తుంటాం, దానివల్ల చినిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని ఇలా ఒక సైడ్కి పెట్టుకుంటున్నా. అంతే అండి, మా పూజ గదిని నేను ఇలా సింపుల్గా అమర్చుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఇందుకే మీరు సంక్రాంతికి వెళ్తున్నారా లేదా కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.